న్యూస్ హైదరాబాద్. కుకట్పల్లి చెరువుకు పూర్వ వైభవం తీసుకొస్తున్నారు హైడ్రా అధికారులు. ఆక్రమణలు తొలగించిన అధికారులు నిర్మాణపు పనులు కొనసాగిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే హైడ్రా ముందుకి దూసుకుపోయిందనే చెప్పాలి. అయితే నగరంలో చూస్తే అయితే ముఖ్యంగా మనకు అప్పట్లో చెరువులు ఉండేటివి, కానీ ఆ తర్వాత అయితే చెరువులన్నీ మనకు కబ్జాలకు గురి అవ్వడంతో మాత్రం హైడ్రా ముందుకు వచ్చింది. అయితే చెరువులకి ఇప్పుడు కబ్జాకి ఏవైతే చెరువులు గురి అయినాయో దానిపైన హైడ్రా దృష్టి పెట్టడంతో మాత్రం ఇప్పుడు ఆ చెరువులకి మళ్ళీ ప్రాణం పోస్తుందనే చెప్పాలి. అసలు ఎక్కడ చూసినా మనకు ఉన్న చెరువులలో మొత్తం కబ్జాలతో బిల్డింగ్లు, షెడ్లు, గుడిసెలు వేసిన సందర్భాలు కూడా మనకు చాలా కనిపించినాయి. అయితే హైడ్రా వచ్చిన తర్వాత అవన్నీ కూల్చివేతలు అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చెరువులు తమ ప్రాణాన్ని నింపుకొని మళ్ళీ చెరువులాగా చేస్తున్నారని చెప్పాలి. అయితే ప్రజెంట్ ఇప్పుడు కుకట్పల్లిలో ఉన్న నల్ల చెరువు కూడా ఇదే విస్తీర్ణంలో అయితే కబ్జాకి గురైంది. దీనితో మాత్రం హైడ్రా ముందుకు వచ్చింది. అయితే 27 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నల్ల చెరువు క్రమంగా ఎఫ్టీఎల్ బంపర్ జోన్లని 7 ఎకరాలు అన్యక్రాంతం అయినట్లు హైడ్రాకి ఫిర్యాదులు అందాయి. దానితో హైడ్రా మాత్రం అప్పటికి రంగంలోకి దిగి నల్ల చెరువు ప్రాంతంలో నీటి పారుదల, రెవెన్యూ శాఖల అధికారులతో హైడ్రా డ్రోన్ సర్వే నిర్వహించింది. శాటిలైట్ మ్యాప్లు, సర్వే నివేదికలను సరిచుకో ఎఫ్టీఎల్ బంపర్ జోన్ అక్రమ నిర్మాణాలను కూడా గుర్తించింది. ఆ తర్వాత హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టింది. అయితే మొదలుపెట్టిన తర్వాత అయితే ఇప్పటికే ప్రజెంట్ మనం చూస్తే అయితే చెరువులకు మళ్ళీ 6 చెరువులకు అయితే మళ్ళీ పనులు మొదలవుతున్నాయని చెప్పాలి. అయితే నల్ల చెరువు దగ్గర కూడా కూల్చివేతలు అప్పటి నుంచి అయితే ఇప్పటికైతే చెరువుకి సంబంధించిన పనులు కూడా ఇంకా మొదలైనాయి, అవి ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. అయితే హైదరాబాద్లో చూస్తే ఎక్కడ మనకు వర్షాకాలం పడితే ఎంతో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాంటిది చెరువులు కబ్జాలకి గురి అయినప్పుడు కూడా ఇలాంటివి చాలా వరకు చోటు చేసుకుని అయితే భూగర్భ జలాలు కూడా అంటడిగినవని చెప్పాలి. నల్ల చెరువు దగ్గర ఉన్న కొన్ని ఏరియాలలో చూస్తే అయితే మనము ఎగువ ప్రాంతంలోని వెంకట్రావు నగర్, శేషాద్రి నగర్ చెరువు కింద ఉన్న సాయిబాబా కాలనీ, కేరళ బస్తీ, దేవీనగర్ ప్రాంతాల్లో ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు హైడ్రా ముందుకు వచ్చి పనులు కొనసాగించినప్పటి నుంచి అయితే తర్వాత చెరువులు మళ్ళీ దానికి ప్రాణం పోయడంతో మాత్రము నగరవాసులు అయితే సంతోషంగా ఉన్నారని చెప్పాలి. ఎక్కడ చూసినా మనకు చెరువులు కనిపించకపోవడంతో అయితే నగరవాసులు కూడా కొంత ఆందోళన వ్యక్తమైంది. కొన్ని రోజుల పాటు చూస్తే అయితే హైడ్రా ముందుకు వచ్చినాక రంగన్న తీసుకున్న యాక్షన్తో మాత్రం ఇప్పుడు మళ్ళీ చెరువులు ఇది ఏదైతే నగరంలో ఉన్నాయో అవి మళ్ళీ చెరువులు రావడంతో మాత్రము చాలా మంది సంతోషంగా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శివతో సుప్రియ, ఐ న్యూస్ హైదరాబాద్. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.